నేను క్యాన్సర్ పేషెంట్ కోసం నా హెయిర్ని డొనేట్ చేయబోతున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దివ్యా అశోక్. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్యా. నేను ఈరోజు జుట్టు ఇరబోసుకొని ఎందుకున్నాను అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నేను క్యాన్సర్ పేషెంట్ కోసం నా హెయిర్ని డొనేట్ చేయబోతున్నాను. అందుకనే ఇలా జుట్టు ఇరబోసుకొని వచ్చేసాను అనమాట మీ ముందుకి. ఇప్పుడే ఇంకా హెయిర్ కట్ అవుతుందో మరి గుండో నాకు తెలియదు. గుండైనా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పినారు అతను. నేను ఫుల్ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఆల్రెడీ తను వచ్చేసాడు. హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయబోతున్నాను అనమాట. తెలియని వాళ్ళు ఉంటారు ఇదేంటి అని. ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కీమోథెరపీ అని చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు హెయిర్ లాస్ అయిపోతుంది, హెయిర్ మొత్తం ఊడిపోతుంది అనమాట ఆ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్స్కి. సో వాళ్ళు ఆల్రెడీ డిజీజ్తో బాధపడుతూనే చాలా డిప్రెషన్లో ఉంటారు. ఇంకా వాళ్ళ లుక్ చెడిపోయింది, హెయిర్ లాస్ అయిపోయింది అని కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఇది మెయిన్ డిప్రెషన్. ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే న్యాచురల్ హెయిర్ని విగ్స్ తయారు చేసి వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట. చాలామంది ఎఫర్ట్ చేయలేదు కదా క్యాన్సర్ పేషెంట్స్. సో అలా చేసే వాళ్ళకి హెయిర్, ఒరిజినల్ హెయిర్ ఎలా వస్తుంది, నాలాగా జుట్టు ఉన్న వాళ్ళు డొనేట్ చేస్తే ఆ హెయిర్ని తీసుకొని వాళ్ళు విగ్స్ తయారు చేస్తారనమాట. సో వాళ్ళకి నేను ఈరోజు నా హెయిర్ని డొనేట్ చేయబోతున్నాను. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని నేను చాలా సెర్చ్ చేసి ఒక అతన్ని అయితే కాంటాక్ట్ అయ్యాను. ఆయన నేను ఉండే ప్లేస్కి వచ్చినాడు అనమాట. హన్మకొండకి వచ్చినాడు. ఆల్రెడీ కింద ఉన్నాడు ఇప్పుడు. సో ఆయనని కూడా చూపిస్తాను నేను. ఆయన హెయిర్ ఆల్రెడీ చెక్ చేసి చెప్పిండు ఇక్కడ వరకు కట్ అవ్వబోతుంది, మరి మీరు గుండు చేసుకుంటారా మరి కట్టిస్తారా అని ఆలోచించుకోమన్నారు. ఇంకా చూడాలి. అతమైతే గుండు వద్దంటుంది. చూద్దాము. ఇగో చాలా డేస్ నుంచి పెంచుతున్నాను లాంగ్ హెయిర్కి బ్రేక్ అవ్వస్తుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. నేను చేయాలి అనుకున్నాను, చేస్తాను ఇంకా అంతే. మీరు కూడా నన్ను చూసి మోటివేట్ అవ్వాలి అని నేను ఇది వీడియో తీస్తున్నాను అనమాట. మనం ఉన్న వాళ్ళు ఇస్తేనే కదండి లేని వాళ్ళకి ఆ హ్యాపీనెస్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హెయిర్ లాస్ అయితే చాలా బాధపడతారు అన్న బాధ నాకు తెలుసు. సో మన వల్ల ఒకరి ఫేస్లో, ఒకరి లైఫ్లో ఒక స్మైల్ వస్తుందంటే అంతకంటే జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. సో నేనైతే నా ప్రయత్నంగా నేను నా హెయిర్ని డొనేట్ చేస్తున్నాను. సో మీరు కూడా నా వల్ల మోటివేట్ అయితే మీరు కూడా డొనేట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి ఏంటి అని టెన్షన్ పడకుండా నేను ఆ పర్సన్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. చూడండి, చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరన్నా వెళ్ళొచ్చు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు. హైదరాబాద్లో మీరు ఉండేటట్టయితే మీరే వెళ్ళిపోవచ్చు, లేదా అతనైనా వస్తాడు. వేరే ప్లేస్లో ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అయితే అతని డీటెయిల్స్ చెప్తారనమాట. ఆయన పేరు మిస్టర్ శివ గారు అనమాట. చాలా ఒబీడియంట్గా ఉన్నాడు, చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చింది. సో ఇప్పటికైతే అంతే. ఓకే, ఈయనే మిస్టర్ శివ. హెయిర్ డొనేషన్ కోసం నేను కాంటాక్ట్ అయిన పర్సన్. కాంటాక్ట్ చేసి నేను ఇట్లా హెయిర్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ హైదరాబాద్ రావడం కుదరట్లేదు అని నేను చెప్తే ఆయన ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటారో అని అడిగిండు. ఖచ్చితంగా ఇస్తా అంటే నేనే వస్తా అమ్మా అని అన్నాడు. బట్ ఒక్కటైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నాడు, వచ్చినాక మాత్రం నో అనొద్దు, హెడ్ షేవ్ అయినా అవ్వచ్చు, హెయిర్ కట్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే ఇవ్వాలి, లేదంటే నేను అంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది అని అన్నాడు. సో నేను ఓకే అని చెప్పిన. అయితే నా లాస్ట్ హెయిర్ కట్ వల్ల నా హెయిర్ చాలా థిన్నింగ్ అయిందనమాట. కింద ఒక జాన కంటే ఎక్కువ మొత్తం థిన్నింగ్లోనే వేస్టేజ్ పోతుందంట. సో ఇంకా హెడ్ షేవ్ అయితేనే బాగుంటుంది, నీకు కూడా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది హెడ్ షేవ్ తర్వాత అని అన్నాడు. నేను కూడా సరే చాలా రోజులు అవుతుంది, నేను చిన్నప్పుడు గుండు వేయించుకున్నా, అందుకని ఓకే అని చెప్తే వి వెంట్ ఫర్ హెడ్ షేవ్ కంప్లీట్గా. ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి, ముందే ఆలోచించండి, చేయడానికి ముందే, చేసిన తర్వాత ఆలోచించకూడదు, రిగ్రెట్ అస్సలు ఫీల్ అవ్వద్దు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. నేనేం చేశానో నేను దానితో చాలా హ్యాపీగానే ఉన్నా. చేయాలి అనుకున్నా చేసిన అంతే. ఇంకా వన్స్గా హెయిర్ కటింగ్ కంప్లీట్ అయిపోయి జుట్టు ఇట్లా చేతికి వేయగానే దాన్ని చూసి ఎంత సాటిస్ఫైయింగ్గా అనిపించిందో. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా ఇవ్వాలి అని.
ఇన్ని రోజులకైతే నెరవేరింది అది. నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టమే. సో నాలాగే ప్రతి వారు ఉంటారు కదా, క్యాన్సర్ పేషెంట్స్ కూడా అంతే, వాళ్ళకు కూడా హెయిర్ అంటే ఇష్టం. సో వాళ్ళ కోసం ఇస్తున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుకి నా హెయిర్ షేవ్ అయి కరెక్ట్గా 29 డేస్ అవుతుంది. ఇంత పెరిగింది నా హెయిర్. సో మ్యాటర్లోకి వచ్చేస్తే నా హెయిర్ చాలా లాంగ్ ఉండే నేను ముందు చూసినట్టే. కానీ ఏమైందంటే నా 8 months ముందు నాకు హెయిర్ కట్ వల్ల వేస్టేజ్ చాలా పోయింది. ఇంత ఎక్కువ నాది వేస్టేజ్ పోయినాక ఆయన ఇట్లా మినిమం హెయిర్ లెంత్ వచ్చేసి 12 inches ఉండాలన్నమాట. సో నాకు ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు అంటే ఇక్కడ కింద వరకు మొత్తం తీసేస్తాడు. సో ఇట్లా ఉంటే ఆయన నీట్గా చెప్పేసిండు, హెడ్ షేవ్ అయితేనే ఈ హెయిర్ మంచిగా కంప్లీట్ యూజ్ అవుతుంది అని చెప్పిండు. సో నేను ఎట్లయినా చేద్దాము అని ఫిక్స్ అయిపోయినా, హెడ్ షేవ్ అయినా సరే కట్ అయినా. సో ఆయన హెడ్ షేవ్ అనగా నేను ఏం మొహమాటం లేకుండా ఓకే అని చెప్పేసిన. యాక్చువల్లీ మా అత్తమ్మ కూడా ఇద్దాం అనుకుంది. మా అత్తమ్మ హెయిర్ వేస్టేజ్ ఏం పోలేదు, బట్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఆయన హెయిర్ సెట్ చేసే వరకు ఇంకా ఇక్కడికి వస్తుంది అన్నాడు. ఇట్లా బాబ్ కట్ లెక్క అయిపోతుంది అని చెప్పినారు హెయిర్ కట్ ఇస్తే. సో మా అత్తమ్మ రీసెంట్గానే హెయిర్ కట్ చేసింది, ఇంత పొడుగు కట్ చేసింది అనమాట. చాలా పొడుగు ఉంచి కూడా మెడ నొప్పిలు ఇస్తుందని. సో అందుకని హెయిర్ చిన్నగా అయిపోయి సరిపోలేదు. సో 2-3 months తర్వాత ఇద్దాము అని చెప్పేసి ఇవ్వలేదు. నేనైతే హెడ్ షేవ్ ఇచ్చేసాను. నేను హెయిర్ డొనేట్ చేయడానికి అప్రోచ్ అయిన పర్సన్ పేరు శివ. వీళ్ళు ఏంటంటే వాళ్ళే స్వయంగా విగ్స్ తయారు చేశారు అనమాట. కొంతమంది ఏమో హెయిర్ తీసుకొని ఆర్గనైజేషన్స్కి పంపిస్తారు, వాళ్ళు హెయిర్ విగ్స్ రెడీ చేసి పేషెంట్స్కి ఇస్తారు. ఇతను ఏంటంటే వాళ్ళకి కొంచెం వర్క్ ప్లేస్ తీసుకొని కొంతమంది మనుషులు వాళ్ళ కింద ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తారు. అండ్ వీళ్ళు డైరెక్ట్గా పేషెంట్స్కి ఇస్తారనమాట. వాళ్ళని మీరు కూడా ఒకవేళ నాలా హెయిర్ డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. మీరు నార్మల్ కాల్, వాట్సాప్ కాల్, ఏది కాల్ అయినా చేయొచ్చు. డైరెక్ట్ మిస్టర్ శివ గారు అయితే మాట్లాడతారు. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అన్ని వీడియోస్ అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట, హెయిర్ డొనేటర్స్వి అండ్ రిసీవర్స్వి కూడా. నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే స్పెషల్గా నేను హెయిర్ డొనేట్ చేస్తే నన్ను చూసి మీలో కొంతమందికైనా అరే మేము కూడా చేస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఆలోచన వస్తుందేమో అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ కొంతమందికి ఉంటుంది హెయిర్ డొనేట్ చేయాలి అని ఉంటుంది, కానీ ఎట్లా చేయాలి, మీడియం ఏంటో తెలియదు, అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏందో తెలియదు. నేను కూడా చాలా సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట ఇట్లా డొనేట్ చేయడం ఎలా అని చెప్పేసి. సో మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి చేసేయచ్చు. అండ్ చాలా పుణ్యం కూడా అండి, ఎందుకంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. క్యాన్సర్ అనేది వెరీ డిఫికల్ట్ ఫేజ్. హాస్పిటల్కి వెళ్ళాలి, చెకప్స్ చేసుకోవాలి, మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయిపోతారు. అండ్ అలాంటి వాళ్ళకి మనం కొంచెం ఒక చిన్న మోటివేషన్ అనుకోండి, మోటివేషన్ ఇస్తే ఆ హెయిర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ లుక్ బెటర్, వి లుక్ బెటర్, వి ఫీల్ బెటర్ అంటారు కదా. సో అలా అనమాట, మన కాన్ఫిడెన్స్ మన లుక్స్తో కూడా వస్తుంది. నేను హెయిర్ డొనేట్ చేసిన వాళ్ళైతే 100% జెన్యూన్ అండి. నాకు తెలుసు వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్కి డైరెక్ట్గా విక్స్ ఇస్తారని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేశాను. సో మీరు కూడా ఇవ్వాలి అనుకుంటే ఏం డౌట్ పడకండి, కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను చేసిన ఈ చిన్న మంచి పని మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా నాలా హెయిర్ డొనేట్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎంతమంది నేను చేసిన పని మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.